కూకట్పల్లి కేసులో షాకింగ్ విషయాలు బయటకొస్తున్నాయి. క్రికెట్ కిట్ కోసమే ఆ విద్యార్థి దొంగతనానికి వెళ్లి హత్య చేసినట్లు విచారణలో తేలింది. ఈ విద్యార్థి ఎక్కువగా ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఏపీలోని ఒంగోలుకు చెందిన వ్యక్తి. 2 ఏళ్ల క్రితమే నిందితుడి ఫ్యామిలీ ప్రస్తుతం ఉన్న ఫ్లాట్ లోకి వచ్చారు. ఇదే ఏరియాలో నిందితుడి ఫ్యామిలీ కిరాణా షాప్ నడుపుతోంది. అయితే ఇటీవల ఆ బాలిక పుట్టినరోజు జరిగింది. దీనికి వచ్చి ఆ నిందితుడు కేక్ తినిపించాడు. నిందితుడైన ఆ బాలుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. ఎక్కువగా ఓటీటీలో క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే నిందితుడు తండ్రి మద్యానికి బానిసయ్యాడు. దీంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయితే క్రికెట్ కిట్ కొనుక్కోవాలని డబ్బులను దొంగలించినట్లు విచారణలో తేలింది. ఈ క్రమంలోనే చోరీకి 2 రోజుల ముందే నిందితుడు ప్లాన్ రాసుకున్నాడు. ప్లాన్ ప్రకారమే డబ్బులు దొంగతనం చేయగా ఆ బాలిక చూడడంతో దారుణంగా హత్య చేశాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో 10వ తరగతి చదువుతున్న ఈ బాలుడు బాలిక ఇంట్లోకి వెళ్లాడు. 80,000 రూపాయలు దొంగలించాడు. ఈ సమయంలో 12 ఏళ్ల బాలిక చూడడంతో వెంటనే ఆమె గొంతు నిలిమి చంపేశాడు. ఆ తర్వాత చనిపోయిందని కన్ఫర్మ్ చేసుకోవడానికి కత్తితో దారుణంగా పొడిచి చంపాడు. అయితే దొంగతనం ఎప్పుడు, ఎలా చేయాలి, ఎవరైనా చూస్తే ఏం చేయాలని కూడా ముందే ఆ బాలుడు ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. మిషన్ డాన్ పేరుతో 10th క్లాస్ బాలుడు తన చోరీ ప్లాన్ ను పేపర్ పై వచ్చి రాని ఇంగ్లీష్ తో రాసుకున్నాడు. ముందుగా ఇంట్లోకి వెళ్ళాలి. ఇంట్లో ఉన్న గ్యాస్ టేబుల్ ని డోర్ వద్ద పెట్టాలి. ఇంటికి వేసిన లాక్ ను గ్యాస్ పై కాల్చాలి. ఆ తర్వాత లాక్ ను కట్ చేయాలి. లాక్ ను కట్ చేసిన తర్వాత డబ్బులు తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటిని లాక్ చేయాలి. ఆ తర్వాత గ్యాస్ ను పాత ప్రదేశంలో పెట్టి గ్యాస్ ను లీక్ చేయాలి. ఆ ఇంటి నుంచి బయటకు వచ్చి లాక్ వేయాలి. చివరిలో గ్యాస్ లీక్ చేయడం ద్వారా ఆ ఇల్లు ధ్వంసం అవుతుందని, ఆ తర్వాత ప్రూఫ్లు కానీ మరే విషయం కూడా బయటకు రాదని అతను ఉన్మాదంగా స్కెచ్ వేశాడు. ఇదంతా అతను వెబ్ సిరీస్ కూడా చూసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో బాలుడి ఉన్మాద లెటర్ చూసి పోలీసులే షాక్ అవుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.